అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ గంగవరం పోర్టు గేటు వద్ద పోర్టు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జీతాలు పెంచమని యాజమాన్యాన్ని కోరితే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వారు వాపోయారు. జీవితాన్ని ముందుకు నడపలేక గడపలేక పిల్లల్ని సరైన చదువులు చదివించుకోలేక మేము అతలాకుతలం అయిపోతున్న సందర్భంలో ఈ ఉద్యమాన్ని యాజమాన్యమే ఇక్కడికి రప్పించింది. ఇక్కడ కూర్చుండే విధంగా చేసింది కాబట్టి ఇక్కడ ఏ ఒక్క కార్మిక కుటుంబానికి ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా అది కేవలం యాజమాన్యం మాత్రమే బాధ్యత వహించాలి. మేము ఎవరినో వ్యక్తిగతంగా మేము మాట్లాడలేదు. ఈ రోజు అదాని గంగవరం పోర్ట్ ని టేక్ ఓవర్ చేసిన తర్వాత మా జీవనం మారుతుంది అనుకున్నాం. మా జీవితాలు మారట్లేదు. మీ గల్లాపెట్లు మాత్రం దండిగా నిలబడుతున్నాయి. రోజు రోజుకు ట్రాన్స్లేషన్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవట్లేదు. ఒకటే డిమాండ్, మీరు కార్మిక చట్టాలు అమలు చేస్తారా చేయండి. చేత కాకపోతే మేము ఏదైతే అడుగుతున్నామో 50 లక్షల రూపాయలు ఇచ్చేయండి. ఆ జీవితాన్ని మేము ఈ కిరాణీ బడ్డీ పెట్టుకోను, ఏ టీ కొట్టు బడ్డీ పెట్టుకోను, ఏ టమాటీలు అమ్ముకోను, ఉల్లిపాయలు అమ్ముకోను, జీవనాన్ని సాగించుకుంటాం. మీడియా మిత్రులారా, ఎందుకంటే 3 రోజులు మేము నరకయాతన, నిన్న మధ్యాహ్నం నుండి మంచినీరు ఇవ్వకుండా ఈ యాజమాన్యం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మీరే ఇది ప్రపంచానికి తెలియపరచాలి. వేల మంది పోలీసులు దించవలసిన అవసరమే వచ్చింది. మేము ఉగ్రవాదమా, వేరే స్టేట్ నుండి వచ్చామా? మా భూమిలోనే గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. మా సముద్రంలో మీ జీవితం ఎక్కడైతే గడుపుతున్నామో